ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు చేయగలుగుతారు. ఆర్థికంగా మొత్తం మీద బాగానే ఉంది. ఎవరిని నొప్పించకుండా అందరికీ న్యాయం చేస్తారు. మీకు రావాల్సినటువంటి బిల్లులు, వడ్డీలు, అసలు ధనం చేతికి అందుతుంది. వ్యాపారంలో పైరసీల బెడద ఇబ్బంది పెడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు గాను రుణాలు మంజూరవుతాయి. మొండి సమస్యలు తీరిపోతాయి. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. నష్టాలను కలిగించేటువంటి కొన్ని ఒప్పందాలని రద్దు చేసుకుంటారు. ఉద్యోగంలో మంచి ప్రాధాన్యత లభిస్తుంది. గతంలో ఉన్నటువంటి వైభవం ఏదైతే ఉందో ఉద్యోగపరంగా ఏదైతే పోయిందని చెప్పి మీరు బాధపడుతున్నారో ఆ యొక్క రాజయోగం ఉద్యోగపరంగా మళ్ళా మీకు రాబోతుంది. సంవత్సరం వ్యాపార సంబంధమైన విదేశీయాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం అభివృద్ధి చెందటం, వాళ్ళ వల్ల పేరు ప్రఖ్యాతులు రావటం మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. మీరు చేస్తున్నటువంటి అన్ని విషయాలను గోప్యంగా ఉంచగలుగుతారు. రావాల్సినటువంటి బాకీలు కొద్ది కొద్దిగా జమ చేసుకుంటారు. అసలు గురించే మీ ఆందోళన. వడ్డీల మీద ఆశ పెట్టుకోరు. బంధువర్గం, దగ్గర వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, సహాయం చేయవలసిన వాళ్ళే నవ్వుతూ పెద్దలు మీకు ద్రోహం చేస్తారు. వాళ్ళని అందరానికి ఎక్కించి వాళ్ళకు స్థానం కల్పించి ఎవరు చూడకపోయినా మీ బాధ్యత మీరు నైతిక ధర్మాన్ని అనుసరించి మీ బాధ్యత మీరు నిర్వర్తించినా వాళ్ళకి ఎన్నో విధాలుగా సహకరించినా కానీ సమయం వచ్చినప్పుడు విషం కక్కుతారు. మీకు న్యాయంగా రావాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏమాత్రం వాళ్ళు అనుకూలంగా మీ వైపు మాట్లాడరు. అంటే చాకరీ చేయించుకునేది ఒక చోట, ప్రేమ మరొక చోట. అంటే వాళ్ళ ఇంటికైతే వాళ్ళు అట్టాకు రానివ్వరు, ఎల్లగొడతారు, తన్ని ఎల్లగొడతారు. ఆ పరిస్థితి దేనికి లేని చెప్పి జాలిపడి పెద్దవాళ్ళు కదా అని చెప్పి మీ దగ్గర ఉంచుకుంటే సందర్భం వచ్చిన వాళ్ళు చెప్పే సలహాలు ఇవి. ఎవరిని నిందించద్దు. భగవంతుడు అన్ని చూసుకుంటాడు. నైతిక ధర్మం మీ వైపు ఉంది. మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. దేని గురించి ఆలోచించద్దు. ఉన్నవాళ్ళకి ఇంకా మేలు చేయాలని అన్యాయమైనటువంటి పంచాయతీలు నిర్వహిస్తారు. ఎదిరించి ప్రయోజనం లేదో తెలుసుకుంటారు. నమ్మకం పెట్టుకున్నందుకు మీ పొరపాటుకు ఈ శిక్ష పడాల్సిందేనని మీరే మౌనంగా బాధని దిగమింగుంటారు. మణి అని తలంచి అగ్ని కడిగను ముట్టుకుంటే చేయి కాలుతుంది. దానికి తప్పు అగ్ని కడిగేది కాదు, మణి అని భావించడమే మీరు చేసిన తప్పు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఉంటే అది కాలమే కాదు. వివాదాలు నిదానంగా సర్దుకుంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వ్యక్తిగతమైనటువంటి స్థాయి పెరుగుతుంది. ఇతరులకు జవాబు చెప్పాల్సినటువంటి పని లేదు. ఉంటే తింటాం, లేకపోతే లేదు. బయట వారితో మాట అనిపించుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు అనే విధంగా మీరు చక్కగా మీ జీవితానికి సంబంధించిన అంశాల్లో ఎక్కడ రాజీ పడకుండా దర్జాగా ఉండగలుగుతారు. అనేక రకాల మంచి ఫలితాలని ఈ సంవత్సరం పొందగలుగుతారు. ఏమైనా సెటిల్మెంట్ లేదు అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం సెటిల్మెంట్ వస్తుంది. అది పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విదేశీయానం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కానీ మంచి సెటిల్మెంట్ మాత్రం వస్తుంది. ఒక స్థిరత్వం అనేది ఈ సంవత్సరం ఏర్పడుతుంది. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఉన్నటువంటి అనుకూలమైన గ్రహగతులను అనుసరించి ప్రతికూలమైన గ్రహగతులను అనుసరించి కూడాను మీరు రుద్రపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన.